హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించి చెప్పబోతున్నాను. నిజంగా భయంకరమైన సైకో కిల్లర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బేసికల్ గా సైకో కిల్లర్ గాడు కేవలం బాడీస్ తో ఆడుకుంటాడు, కానీ బాడీస్ ని ఆటాప్సీ చేసి ఒక డాక్టర్ తో మైండ్ గేమ్ ఆడతాడు. ఈ సైకో కిల్లర్ గాడు మామూలుగా ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక సైకో కిల్లర్ మనిషి శరీర భాగాలతో ఆడే ఒక భయంకరమైన ఆట ఈ సినిమా. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే కట్ ఆఫ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక భయంకరమైన తుఫాను హెచ్చరిక ఇచ్చిన ఒక ఐలాండ్ చూపిస్తారనమాట. అంటే ఐలాండ్ కి కొన్ని గంటల్లో ఒక భయంకరమైన తుఫాన్ రాబోతుంది, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటంతో ఆ ఐలాండ్ లో ఉన్న చాలా మంది ఏంటంటే ఒక రెస్టారెంట్ లోకి వచ్చేసి వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తుందా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రెస్టారెంట్ లో మనకు అందులో హీరోయిన్ కూడా కూర్చొని ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ది ఈ ఊరు కాదు, తానేంటంటే ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పేసి అక్కడికి వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు బొమ్మలు వేస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కి బొమ్మలు వేయటం అంటే చాలా ఇష్టం. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి ఇద్దరు ఐలాండ్ లోనే కుర్రాళ్ళు వచ్చేసి తనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, కానీ హీరోయిన్ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదన్నమాట. అదే సమయంలో హీరోయిన్ ఫోన్ కి నువ్వు ఎక్కడున్నావు నాకు తెలిసిపోయింది అని చెప్పేసి డానీ అనే వాడి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఈడ అని చెప్పేసి, ఎందుకంటే డానీ అనేవాడు హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. ఆడో పెద్ద సైకో గాడు టార్చర్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ ని. అందుకనే వాడి నుంచి తప్పించుకుని ఇక్కడ ఐలాండ్ లోకి వచ్చేసి ప్రశాంతంగా బతుకుతూ ఉంది. దాంతో ఆ మెసేజ్ రావడంతో హీరోయిన్ కి భయం వేసి బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. ఒరే బుర్ర కూడా నువ్వు నాకు కొత్త సిమ్ ఇచ్చావు, ఆ సిమ్ నెంబర్ ఎవరికి తెలియదు అని చెప్పి అన్నావు, ఆ డానీ గడికి తెలిసిపోయిందిరా, వాడు నువ్వు ఫాలో చేస్తున్నావు అని చెప్పి అన్నావు కదా, వాడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంటంతో అవును వాడు ఎక్కడే ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ ఫ్రెండ్ అబద్ధం చెప్తాడు, కానీ వాడు ఈ రోజు నుంచి అక్కడ కనిపించడం మానేశాడు. కాకపోతే వీడేంటంటే కవర్ చేస్తుంటాడు అనమాట. అదే సమయంలో హీరోయిన్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు బయట ఎవరో తిరుగుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఒకవేళ డానీ గడు వచ్చాడేమని చెప్పేసి బాత్రూమ్ విండో నుంచి దూకి పారిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడు కూడా హీరోయిన్ కి ఎదురుగా ఒక అతను వస్తాడు. వెనక్కి పారిపోతా ఉంటే వెనక్కి కూడా ఎవడో వస్తాడనమాట. హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు అనుకోకుండా పైనుంచి కింద పడి డొల్లుకుంటూ వెళ్ళిపోతుంటుంది. తాను సముద్రం ఒడ్డుకొచ్చి పడుతుంది అనమాట. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ ఎక్కడైతే పడిందో అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. ఓ పక్క ఆ ఇద్దరు తరుముకుంటూ వస్తూ ఉంటారు. హీరోయిన్ కి ఏంటంటే డెడ్ బాడీ ఉందని చెప్పేసి పెద్దగా అరిస్తే వాళ్ళకి దొరికిపోతాం కదా, అందుకని తను సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు వచ్చిన ఇద్దరు ఎవరో కాదు, ఇందాక హీరోయిన్ తో సరదాగా మాట్లాడిన వాళ్ళు ఏమంటారంటే అమ్మ తల్లి నీతో క్యాజువల్ గా మాట్లాడాను తప్ప నేనేం చేయడానికి కాదమ్మా బయటకు వచ్చాయని చెప్పడంతో హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా వాతావరణం బాగా దారుణంగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ కూడా తన ఫోను తన బ్యాగ్ అక్కడ పడిపోయిందని చూసుకోకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మినీ కోర్ట్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే రోడ్డు మీద ఒక అతన్ని కొట్టాడని చెప్పేసి కేసు అవుతుంది అనమాట. అందులోనూ ఒక కుక్కని అతి దారుణంగా రోడ్డు మీద కొడతాడని చెప్పేసి హీరో అతన్ని దారుణంగా కొట్టాడనమాట. దాంతో ఆపోజిట్ ఉన్న లాయర్ ఏమంటుందంటే చూడు కుక్కను కొట్టాడని చెప్పేసి ఒక మనిషిని కొడితే ఇలా కొట్టరు, దానికంటే ముందు నీకు ఎవరి మీద కోపం ఉంది, ఆ కోపం కాస్త ఇతని మీద చూపించావు, ఏంటి ఆ కోపం అని చెప్పి అంటంతో హీరో మాత్రం బయటికి చెప్పడు, కానీ మనకు మాత్రం చూపిస్తారు. బేసికల్ గా హీరోకి పెళ్ళై ఒక కూతురు ఉంటుంది అనమాట. తాను కూడా పెద్ద అమ్మాయి. కాకపోతే హీరో తన భార్య ఏం చేస్తుందంటే హీరోకి విడాకులు ఇచ్చేసి తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయి వేరే అతను పెళ్లి చేసుకుంటుంది. కానీ హీరో వాళ్ళ కూతురికి ఏంటంటే వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళిపోదాం అనుకుంటుంది, కానీ ఇక్కడేమో తను చదువుకుంటుంది. చదువు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి తాను ఏంటంటే ఇక్కడే ఉండి చదువుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఏంటంటే నాతో మాట్లాడమ్మా, నువ్వు నాతో ఉండమ్మా అని చెప్పేసి తన కూతుర్ని బదులాడుతూ ఉంటాడు, కానీ తన కూతురేమో పట్టించుకోదనమాట. ఎందుకంటే హీరో వాళ్ళ కూతురికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. సరే నాన్న నాకు కొంచెం పని ఉందని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. హీరో ఏమో బదులాడతాడు, ఏంటమ్మా అలా వెళ్ళిపోతావు అని చెప్పేసి. ఆ తర్వాత ఆమె రోడ్ క్రాస్ చేస్తుంది. హీరో కూడా అమ్మాయి కోసం వెళ్తూ ఉంటాడు. సడన్ గా ఒక వ్యాన్ వస్తుంది. వచ్చిన తర్వాత అమ్మాయి ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. చూస్తే ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు. సర్లే అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా వీడు కాస్త రోడ్డు మీద కుక్కను కొడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి నోరు లేని మూగజీవాన్ని కొడతావు అని చెప్పేసి వీడిని పట్టుకుని పెచ్చ కొట్టాడు. అది జరిగిన సంగతి. ఆ తర్వాత మినీ కోర్టులో తీర్పు ఏమిస్తారంటే కొంచెం పెనాల్టీ వేస్తారు. దాంతో హీరో కూడా అది కట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అందులో మన కథలో హీరో ఏంటంటే ఒక ఫోరెన్సిక్ ఆఫీసర్ అనమాట. తానేంటంటే ఆటాప్సీ చేస్తూ ఉంటాడు. మనోడు ఆటాప్సీ చేస్తే తను ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఎవరు చంపారు, ఏ టైం చనిపోయింది అని చెప్పేసి డీటెయిల్డ్ గా చెప్తాడు. అంత అద్భుతమైన ఫోరెన్సిక్ ఆఫీసర్ అనమాట. అందులోనూ హాస్పిటల్ కి చూస్తే ఒక లేడీ డెడ్ బాడీ ఉంటుంది. బేసికల్ గా ఆవిడని ఎవరు చంపేశారనమాట. అందులోనూ ఆవిడని చంపేసి ఒక పార్క్ లో ఒక బాక్స్ లో పెట్టి ఉంచుతారు. దాంతో ఈ బాడీని ఇక్కడ తీసుకొచ్చారు. దాంతో మన కథలో హీరో కూడా ఆటాప్సీ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాకపోతే ఎవరైనా సరే చనిపోయిన తర్వాత వాళ్ళ
అడ్రస్, వాళ్ళ పేరేంటని చెప్పి తెలుసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్, ఆ తర్వాత పళ్ళు, వీటన్నిటిని చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఆ కిల్లర్ గాడు ఏంటంటే 2 చేతులు నరికేసి ఆ తర్వాత నోట్లో ఉన్న పళ్ళు పీకేస్తాడనమాట, ఎవరో తెలుసుకోకుండా ఉండడానికి. దాంతో హీరో కూడా ఆ బాడీ మొత్తాన్ని అడాప్సీ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గర ఇంటర్న్షిప్ కి జాయిన్ అయిన ఒక అతను వస్తాడు అనమాట రికమెండేషన్ మీద. అతను వచ్చేసి రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. బేసికల్ గా ఇతను మనం హీరో అసిస్టెంట్ ని పిలుచుకున్నాం, ఎందుకంటే ఇతను హీరోతో ఎక్కువసేపు ట్రావెల్ అవుతూ ఉంటాడు. హీరోకి తన మీద కోపం వచ్చేసి పైన ఒక క్లాస్ జరుగుతుంది కదా, ఆ ప్రొఫెసర్ దగ్గర అటాప్సీ చేసే డివైస్ ఒకటి ఉంటుంది తీసుకురా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే మొత్తం చూస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకేంటంటే బాడీ మొత్తాన్ని స్కాన్ చేసినప్పుడు తలలో ఒక టాబ్లెట్ లాంటిది కనిపిస్తుంది. బేసికల్ గా చూడంలోనే బుల్లెట్ అనుకుంటాడు, దాన్ని బయటికి తీసి చూస్తే అది ఒక టాబ్లెట్ అనమాట. ఇంకోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే పైన క్లాస్కి వెళ్ళి ఇలా సార్ ఒక డివైస్ ఇవ్వమన్నారని చెప్పేసి అంటంతో ఆడిని నసకు తట్టుకోలేక ఇక్కడ పంపించాడని చెప్పేసి అంటే ఆ క్లాసులో ఉన్న స్టూడెంట్స్ మొత్తం నవ్వుతారు. మరోవైపు మన కథలో హీరో కూడా చూస్తే టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ ఒక మైక్రోస్కోప్ లో ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్న కాగితం మొక్క ఉంటుంది. ఆ కాగితం మొక్క మీద హీరో వాళ్ళ కూతురు పేరు రాసి ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరో వాళ్ళ కూతురు మొబైల్ నెంబర్ రాసి ఉంటుంది. హీరో స్టన్ అయిపోతాడనమాట. ఈ మొబైల్ నెంబర్ నా కూతురుది కాకూడదని చెప్పేసి హీరో భయపడుతూ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తన మొబైల్ నెంబర్ లో ఈ నెంబర్ డయల్ చేసి చూస్తే నిజంగానే తన కూతురు మొబైల్ నెంబరు. అందులోను హీరో ఈ డెడ్ బాడీని ఎలాగైనా సరే అటాప్సీ చేస్తాడని చెప్పేసి ఎవడో కావాలని చెప్పేసి ఈ డెడ్ బాడీలో అసలు వాడు ఎవడు ఎందుకు చేశాడని చెప్పేసి హీరో తల కొట్టేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తన కూతురు నెంబర్ కి కాల్ చేస్తాడు. చేస్తే సడన్ గా తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న నాకు భయంగా ఉంది నాన్న, నన్ను ఎవడో కిడ్నాప్ చేశాడు నాన్న, అందులోని ఈ విషయం పోలీసులకు అసలు చెప్పమాకు, నేను ఎవడో ఎరిక్ అని ఎవడొచ్చి మీట్ అవుతాడంట, వాడు నీకు అన్ని చెప్తాడు, దయచేసి పోలీసులు కాంటాక్ట్ అవ్వమాకని చెప్పేసి నాకు భయంగా ఉందని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాల్ కట్ చేస్తుంది. ఇదంతా విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే ఒక గదిలో ఉంటుంది అనమాట, చాలా చిన్న గది, అందులో ఉన్న లైట్ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ సీరియల్ కిల్లర్ గాడు కెమెరా పట్టుకుని వచ్చేసి మరి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు, బట్టలన్నీ తీసేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఇప్పుడు ఒక ఆవిడ బాడీని అటాప్సీ చేశాడు కదా, ఆవిడ డెడ్ బాడీ ఎక్కడ దొరికింది, ఒక డబ్బాలో దొరికింది కదా, ఆ ఫోటోస్ అన్ని కంప్యూటర్ లో చూస్తూ ఉంటాడు. అదంతా చూసిన తర్వాత హీరోకి భయం వేసి ఒకవేళ కిల్లర్ గడు నా కూతురుని కూడా ఇలాగే చంపుతాడని చెప్పేసి వెంటనే ఆ కిల్లర్ గడికి ఫోన్ చేస్తాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే రాత్రి డెడ్ బాడీ దగ్గర ఫోను తన బ్యాగ్ మొత్తం మర్చిపోయి వచ్చేసింది కదా, అక్కడికి వెళ్ళి తన ఫోన్ తన బ్యాగ్ వెతుకుతున్నప్పుడు సడన్ గా డెడ్ బాడీ దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది అనమాట. ఆ ఫోన్ కి ఫోన్ చేసింది ఎవరో కాదు, మన కథలో హీరోనే. వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే హీరో మాత్రం నా కూతురికి ఏదైనా అవ్వాలి, నిన్ను చంపవతలు పడేస్తానని చెప్పేసి భయంకరంగా తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత కాల్ కట్ చేస్తాడు. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కి అర్థం కదనమాట. ఆ తర్వాత మళ్ళీ హీరో బాగా ఆలోచించుకొని అనవసరంగా ఎక్కువ మాట్లాడానేమో, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి నా కూతురు మీద కోపం చూపిస్తాడేమో అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి లేదు సారీ అండి, దయచేసి మీరు చెప్పండి, ఏం చెప్పినా చేస్తాను నేనని చెప్పేసి చాలా హంబుల్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సార్ మీరెవరో నాకు తెలియదండి, ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే ఫోన్ చేశారో అతను ఇక్కడ చనిపోయి పడిపోయి ఉన్నాడండి, అది కూడా ఐలాండ్ అని చెప్పేసి తన అడ్రస్ చెప్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ చనిపోయి పడిపోయి ఉన్న తన టీ షర్ట్ మీద ఎరిక్ అని చెప్పేసి రాసుందని చెప్పేసి హీరోయిన్ హీరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు సీరియల్ కిల్లర్ గాని చూపిస్తారు. వాడేంటంటే హీరో వాళ్ళ కూతుర్ని బాగా టార్చర్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు చూడు బంగారం నేను ఎలాగైనా చంపేస్తాను, కావాలంటే తీసుకో అని చెప్పేసి ఒక బాక్స్ అక్కడ పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఆవిడ చనిపోయింది కదా, ఆవిడని పెట్టిన బాక్స్ ఇప్పుడు హీరో వాళ్ళ కూతురు దగ్గర విసిరేసిన బాక్స్ 2 బాక్సులు ఒకటే అనమాట. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏంటంటే భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే హీరోయిన్ మొత్తం చెప్పింది విన్న తర్వాత తానే షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన కూతురు చెప్పిన పేరేంటి ఎరిక్, వాడేమో ఇక్కడ చనిపోయి ఉన్నాడు, అందులోనూ వాడి దగ్గర తన కూతురు ఫోన్ ఉంది. ఇదంతా అనాలిసిస్ చేసుకున్న తర్వాత హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక లేడీ సెవెన్ దొరికింది, దాన్ని అటాప్సీ చేస్తే ఇప్పుడు హీరో వాళ్ళ కూతురు కిడ్నాప్ అయిందన్న విషయం తెలిసింది. అందులోని ఇప్పుడు ఎరిక్ గాడి డెడ్ బాడీ దొరికింది, అంటే దాంట్లో ఇంకో క్లూ ఉందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. వెంటనే హీరోయిన్ ఏమంటాడంటే చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఏదైతే ఐలాండ్ లో ఉన్నావో ఐలాండ్ లో ఒక హాస్పిటల్ ఉంది, అందులో ముల్లర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు, హాస్పిటల్ లో పనిచేస్తూ ఉంటాడు, వాడు నీ దగ్గరికి వస్తా, నేను ఫోన్ చేస్తాను, మీరిద్దరు కలిసి ఆ డెడ్ బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేయండి, పోలీసులకు కానీ ఎవరికి చెప్పమాకండి, ఎందుకంటే కిల్లర్ గాడి చేతిలో నా కూతురు ఉందమ్మా, దయచేసి ఇటువంటి తప్పు చేయకుండా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు హీరో దగ్గరికి తన అసిస్టెంట్ వస్తాడనమాట. అది కూడా కారులో వస్తాడు. ఏంటండి మీరు ఇక్కడ నుంచి ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళాలా, నేను ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి అనడంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. సార్ నా దగ్గర మొహమాటం ఏంటండి, రండి అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి కారు ఎక్కుతాడు. అందులోనూ హీరోయిన్ చెప్తాడనమాట, నువ్వు ఆ ముల్లర్ని మీట్ అవ్వు, నేను మొత్తం వాడికి ఫోన్ చేసి
చెప్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ డెడ్ బాడీ తీసుకొచ్చేసి హాస్పిటల్లో పెడతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఐలాండ్ కి వెళ్లే ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే ఒక పెద్ద తుఫాన్ ఉంది కాబట్టి. దాంతో హీరో బయట ఉండి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో పక్కనే ఉన్న హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, సార్ ఏమైంది సార్ చెప్పండి సార్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా నేను అర్జెంట్ గా ఐలాండ్ కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పని అని చెప్పేసి అంటంతో అసిస్టెంట్ ఏమంటాడంటే, సార్ మీరు ఫ్లైట్ లో వెళ్తే గంటలో వెళ్తారు, అదే నా కారులో వస్తే 4 గంటల్లో వెళ్తారు, ఏదైనా సరే మీ పని అవుతుంది కదా సార్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులో అసిస్టెంట్ ఏమంటాడంటే, సార్ బెంజీ కారు లేటెస్ట్ మోడల్ సార్, తొక్కితే ఇల్లు ఆడ పడతామని చెప్పేసి అంటంతో హీరో కూడా వేరే దారి లేక తన అసిస్టెంట్ కారు ఎక్కుతాడనమాట. ఎక్కిన తర్వాత హీరో హీరోయిన్ కి ఫోన్ చేసి, చూడమ్మా నా కోసం హెల్ప్ చేస్తావా, మీరిద్దరూ కలిసి ఆ డెడ్ బాడీ మొత్తాన్ని చెక్ చేయండి, ఏదన్నా అనుమానంగా ఉంటే మాత్రం నాకు చెప్పండి అని చెప్పి అంటంతో హీరోయిన్ నా వల్ల కాదు సార్ అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, చూడమ్మా ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిందమ్మా, దయచేసి చూడని చెప్పేసి అంటంతో పాపం హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బాడీ మొత్తం చెక్ చేస్తుంది. ఎటువంటి క్లూస్ కనిపించవు. దాంతో హీరో ఏమంటాడంటే, మొత్తం చెక్ చేయమ్మా అని చెప్పేసి అంటే మెల్లో మాత్రం ఒక చైన్ ఉంటుంది, ఆ చైన్ కి ఒక తాళం ఉంటుంది, అది కాదమ్మా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా చూడని చెప్పేసి అంటంతో హీరోయిన్ మొత్తం చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన లేడీ బ్రెయిన్ లో వాడు టాబ్లెట్ పెట్టాడు, ఒకవేళ ఈ చనిపోయిన వాడు గొంతులో పెట్టాడేమో అని చెప్పేసి గొంతు చూడమ్మా అని చెప్పి అంటే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. చూస్తే వాడు పళ్ళ సెట్ పెట్టుకున్నాడు అనమాట. దాన్ని బయటికి తీస్తే కంపు కొడుతూ ఉంటుంది. దాంతో పక్కన ఉన్న మల్లరగడ్డ నా వల్ల కాదని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. అందులోనూ హీరో మాత్రం హీరోయిన్ లోపల చేపెట్టి చూడమని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి చూస్తే నోట్ లోపల నాలుగు ఉండదు అనమాట. హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అలా కాదమ్మా లోపల చూడని చెప్పేసి అంటంతో గొంతు దగ్గర ఏదో ఉంటుంది అనమాట. దాన్ని తీద్దామని చెప్పేసి చేపెట్టి చూస్తే అదేమో లోపలికి వెళ్ళిపోతుంది. సరే లోపలికి వెళ్ళిపోయిందండి, మొత్తానికి ఏదో ఉందని చెప్పి అంటంతో అప్పుడు హీరో మొత్తానికి దొరికిందా అని చెప్పేసి నువ్వు అర్జెంట్ గా వాడి గొంతు కోసేసి తీసి అని చెప్పేసి అంటంతో, సరే ఏం మాట్లాడుతున్నారండి మీరు, శవం తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టమన్నారు, ఫోన్ పెట్టిన తర్వాత బట్టలకి మొత్తం చూడమన్నారు, ఏదైనా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అది చూసిన తర్వాత ఇప్పుడు గొంతులో చేయబెట్టమంటున్నారు, గొంతు కోసేయమంటున్నారు, సరే నా వల్ల కాదని చెప్పేసి పాపం హీరోయిన్ తన బాధ తను చెప్పుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తుంది. అదే సమయంలో హీరో హీరోయిన్ కి ఫోన్ చేసి, చూడమ్మా నీ వయసు ఎంత అని చెప్పి అడిగితే తన వయసు చెప్తుంది అనమాట. నీకన్నా నా కూతురు చాలా చిన్న అమ్మాయి, తన జీవితాన్ని కాపాడాలమ్మా, దయచేసి ఏదో ఒకటి చేయని చెప్పేసి అంటంతో సడన్ గా హీరోయిన్ భయపడుతుంది అనమాట. ఎందుకంటే డానీ గాడు వచ్చాడని చెప్పేసి, అందులో నచ్చు డానీ గాడు ఉంటాడు అక్కడ. దాంతో హీరో అడుగుతాడు, ఏంటమ్మా భయపడ్డావు అని చెప్పేసి అంటే డానీ అని చెప్పేసి అంటుంది. ఆడెవడని చెప్పి అడిగితే జరిగింది మొత్తం చెప్తుంది. డానీ అనే వాడిని లవ్ చేశాను, చేసిన తర్వాత తెలిసింది వాడు ఒక సైకో గాడు అని చెప్పేసి, ఆ తర్వాత వాడిని వదిలించుకున్నాను, అయినా సరే వాడు నా వెనకాల పడుతూనే ఉన్నాడు, చివరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను, అదొక పెద్ద కేసు అయిపోయింది, ఇప్పుడు కేసు కోర్టులో రన్ అవుతోంది, అందుకని ఇప్పుడు ఈ ఐలాండ్ కి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాడు నన్ను ఫాలో చేస్తున్నాడని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడు నువ్వు వాడికే ఎంత ఇబ్బంది పడుతున్నావు, అలాంటిది నా కూతురు జీవితాన్ని ఎవడో నాశనం చేస్తున్నాడు, దయచేసి నాకు హెల్ప్ చేయమ్మా, నేను మరికొన్ని గంటలు అక్కడికి వచ్చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది అనమాట. అందులోనూ హీరో కూడా అంటాడనమాట, నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు చేస్తున్నావు కాబట్టి అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. బేసికల్ గా తన దగ్గర కిల్లర్ గడ ఒక బాక్స్ పెట్టి వెళ్ళిపోయాడు కదా, ఆ బాక్స్ ఏంటని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక తాడు ఉంటుంది. సో వాడు చెప్పింది ఏంటంటే, నేను ఖచ్చితంగా నేను చంపేస్తాను, బట్ ఈ గ్యాప్ లో నీకు చనిపోవాలనిపిస్తే మాత్రం ఊరేసుకొని చనిపో అని చెప్పేసి అందులో తాడు పెట్టాడు. పాపం దాన్ని చూసిన తర్వాత హీరో వాళ్ళ కూతురు బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు తన దగ్గరకు వస్తాడా అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే గొంతు కోయడానికి ప్రిపేర్ అయిపోతుంది. హీరో కూడా ఎలా కట్ చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ముల్లర్ కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత గొంతులో చూస్తే అక్కడ ఒక చిన్న డబ్బాలా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక లేడీ ఫోటో ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత ముల్లర్ ఏమంటాడంటే, ఈవిడెవరో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు టోవెన్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా వెంటనే టోవెన్ అని చెప్పేసి వెంటనే తన పిఐకి ఫోన్ చేసి టోవెన్ అనే ఒక లేడీ గురించి ఎంక్వైరీ చేయని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. మరోవైపు హీరోకి ఏంటంటే పక్కన కూర్చున్న అసిస్టెంట్ మీద డౌట్ వస్తుంది. కాదురా నువ్వు చూడపోతే బాగా డబ్బున్నోళ్ళలో ఉన్నావు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అంటంతో, ఏం లేదంటే నేను ఫేస్బుక్ లాంటి యాప్ ఒకటి కనిపెట్టాను చిన్నప్పుడు, కొంచెం టీనేజ్ లో ఉన్నప్పుడు, దాన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అమ్మేశాను, వాళ్ళు నాకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చారని చెప్పేసి అంటంతో, నువ్వు సూపర్ రా బాబు, మరి ఎంత డబ్బులు ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు పని చేస్తున్నావు అని చెప్పేసి హీరో అడిగితే మనోడు కూడా సమాధానం చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ పిఏ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసిన తర్వాత, సార్ ఆవిడెవరో తెలిసిందండి, బేసికల్ గా ఆవిడ పేరు టోవెన్ అని, సరే ఆవిడ ఒక జడ్జి అండి, మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్ గారి కేసులో తీర్పిచ్చింది ఆవిడని చెప్పేసి అంటంతో సడన్ గా హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు వస్తుంది అనమాట. బేసికల్ గా హీరో ఎలాగైతే అటాప్సీ చేస్తూ ఉంటాడో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అలాగే అటాప్సీ చేస్తుంటాడు అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని ఈ సీరియల్ కిల్లర్
కిల్లర్ గాడు కిడ్నాప్ చేసి తనని అతి దారుణంగా మానభంగం చేసి వీడియో రికార్డ్ చేశాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరో వాళ్ళ కూతురు ముందు తాడు ఎలాగైతే ఇచ్చాడో అలాగే ఈ హీరో వాళ్ళ ఫ్రెండ్ కూతురు కూడా అలాగే తాడు ఇచ్చాడు. దాంతో తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కాకపోతే ఆ బాడీని అటాప్సీ చేయమని చెప్పేసి హీరోకి ఆర్డర్స్ వస్తాయి. అదే సమయంలో హీరో దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి ఏమంటాడంటే, చూడరా నా కూతురిని ఆ సీరియల్ కిల్లర్ గాడు మానభంగం చేశాడు, అది చాలా పెద్ద తప్పు. కాకపోతే నువ్వు గనక ఈ అటాప్సీ రిపోర్టు తను ఆత్మహత్య చేసుకుంది అని గనక రాసావనుకో ఖచ్చితంగా ఆ కిల్లర్ గాడికి శిక్ష తగ్గుతుంది. అలా కాకుండా వీడే చంపాడని చెప్పేసి రాస్తే వాడికి ఖచ్చితంగా శిక్ష ఎక్కువ రోజులు పడుతుంది. అందులోనూ వాడి లోపలుంటే చాలా మంది అమ్మాయిలు బయట ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ అలా కాకుండా బయటకు వస్తే నీ కూతురు కూడా ఫ్యూచర్ లో ఇబ్బంది పడొచ్చు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, అలా కాదురా, ఇప్పుడు నేను తప్పుగా రాస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతున్నా, భయంగా ఉంది, నా వల్ల కాదని చెప్పేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి రాస్తాడు. దాంతో ఈ జడ్జి అయిన టోవిన్ అనే లేడీ ఏం చేస్తుందంటే ఆ సీరియల్ కిల్లర్ గాడికి మానభంగం చేసినందుకు గాను 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించి ఆ అమ్మాయి తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కాబట్టి కేసును కొట్టేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చేసి ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేస్తే వాడికి 3 సంవత్సరాలైన జైలు శిక్ష అని చెప్పేసి కోర్టులో ఒక పెద్ద గొడవే చేస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. హీరోకి ఏంటంటే ఒకవేళ తన ఫ్రెండ్ గాడే తన కూతురిని కిడ్నాప్ చేసాడు అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. పాపం వాడిని చేస్తాడని చెప్పేసి మళ్ళీ హీరో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ఆ తర్వాత హాస్పిటల్లో పనిచేసే ముల్లర్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ టోవెన్ అనే ఆవిడ ఎక్కడుంటుందో ముల్లర్ గడికి తెలుసు కదా, అందుకని హీరోకి చెప్పకుండా డైరెక్ట్ గా ఆవిడ ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం సైలెంట్ గా ఉంటుంది, ఇంట్లో ఎవరు ఉండరు అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి హీరోకి ఫోన్ చేసి చెప్తుంది, ఇలాగా టోవెన్ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. నాకు చెప్పకుండా మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఇప్పటి వరకు 2 హత్యలు చేశాడు కిల్లర్ గాడు, ఒక డెడ్ బాడీ నా దగ్గర ఉంది, ఇంకో డెడ్ బాడీ మీ దగ్గర ఉంది, ఒకవేళ వాడు అక్కడ ఉండి మిమ్మల్ని కూడా చంపే ప్రమాదం ఉందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సార్ మేము చూసుకుంటాం సార్ అని చెప్పేసి అంటంతో జాగ్రత్త అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే టోవెన్ కింద పడిపోయి ఉంటుంది, అందులోనూ లైట్ గా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరోకి జరిగిన విషయం చెప్తుంది, సిపిఆర్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే, చూడమ్మా ఆవిడ ఎప్పుడో చనిపోయి ఉంటుంది, ఎందుకంటే ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి మెల్లగా బయటకు పోతూ ఉంటుంది, మీరు దాన్ని కూడా బ్రీతింగ్ అనుకుంటున్నారేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఆవిడ్ని ఒక పొడవాటి కర్రతో పొడి చేసి ఆ సీరియల్ కిల్లర్ గాడు చంపేశాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఆవిడ బాడీని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు సరే అని చెప్పేసి తీసుకెళ్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే తన ఫ్రెండ్ మీద డౌట్ వచ్చిందనమాట ఇప్పుడు, ఎందుకంటే వాడు ఒకవేళ కిడ్నాప్ చేశాడో అని చెప్పేసి వారి ఇంటికి వెళ్ళి చూస్తే బయట ఒక బాక్స్ ఉంటుంది. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక లేడీని చంపి బాక్స్ లో పెట్టారు కదా, ఆ బాక్స్ అందులోను హీరోయిన్ వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసిన సీరియల్ కిల్లర్ గాడు హీరోయిన్ వాళ్ళ కూతురుకు ఒక బాక్స్ ఇచ్చాడు కదా, అందులో తాడు కూడా పెట్టాడు ఉరేసుకోమని చెప్పేసి. ఆ బాక్స్ ఈ 2 బాక్సులు లాగి ఇక్కడ కూడా సేమ్ అదే బాక్స్ ఉంటుంది, అందులోను స్వింటోస్ కీస్ అని చెప్పేసి పేరు కూడా రాసి ఉంటుంది. ఆ బాక్స్ లో ఒక డబ్బులు కట్ట, అందులోను ఒక గొడ్డలి, మరి ముఖ్యంగా 2 షూస్ ఉంటాయి అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, నువ్వు కొంచెం రిపోర్ట్ మార్చి రాస్తే నేను డబ్బులు ఇస్తాను నా సేవింగ్స్ మొత్తం అని చెప్పి అంటాడు. కాకపోతే హీరో మాత్రం రాయడు, అందులోను ఆ డబ్బాలో గొడ్డలు పెట్టాడు. సో మొత్తానికి లోపలికి పగలగొట్టుకుని వెళ్ళమని చెప్పేసి క్లూ అని చెప్పేసి హీరో లోపలికి పగలగొట్టుకుని వెళ్లి చూస్తే లోపల ఎవరు ఉండరు, కానీ హీరో తన కూతురుతో మాట్లాడుతున్న ఫోటోస్ మాత్రం కనిపిస్తాయి. దాంతో హీరో స్టన్ అయిపోతాడు, మొత్తానికి వీడు నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అని చెప్పేసి. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ని ఆ తర్వాత ముల్లర్ ని చూపిస్తారు. హీరోయిన్ ముల్లర్ తో ఏమంటుందంటే, బేసికల్ గా ఎలాగో హీరో ఈ బాడీని పోస్ట్ మార్టం చేయమంటాడు, తను చెప్పేలోపే చేసేద్దాం, ఏదో ఒక ప్రూఫ్ దొరుకుతుంది కదా, లేకపోతే తన ఆధారాలు దొరుకుతాయి మనకని చెప్పి అంటంతో ముల్లర్ కూడా సరే అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కరెంట్ పోతుంది అనమాట. వెంటనే ముల్లర్ ఏమంటాడంటే, నేను పైకి వెళ్ళి జనరేటర్ ఆన్ చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి తాను పైకి వెళ్తాడు. అదే సమయంలో అక్కడ ఏదో సౌండ్ వినిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి మెల్లగా ఓ మూలకి వెళ్ళి కూర్చుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఖచ్చితంగా తన కూతురు ఒక చోట బతికే ఉందంటే వీడు తన కూతురుని ఇంకా చంపలేదు, మరి తన ఫ్రెండ్ గడి ఎక్కడున్నాడని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. అదే సమయంలో బయట స్వింటోస్ కీస్ అని చెప్పేసి బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో ఉన్న 2 షూస్ గుర్తొస్తాయి. దాంతో హీరో ఏమనుకుంటాడంటే ఆ షూస్ వేసుకొని ఇంటి చుట్టూ తిరిగి వెతుకుదాం అని చెప్పేసి ఆ షూస్ వేసుకొని వెతకడం మొదలు పెడితే ఇంటి వెనకాల ఇంకొక ఇల్లు ఉంటుంది అనమాట. దాని లోపలికి వచ్చి చూస్తే ఆ సీరియల్ కిల్లర్ గాడి ఫోటోస్, ఆ తర్వాత హీరో ఫోటో, హీరో వాళ్ళ కూతురు ఫోటో అన్ని ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక మనిషి నాలుగు కూడా ఉంటుంది అనమాట ఒక డబ్బాలో. అది చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది హీరో వాళ్ళ ఫ్రెండే ఆ కిల్లర్ గాడిని చంపేసి వాడి నాలుక కట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పేసి. అంతేకాకుండా హీరోకి పక్కనే ఒక ల్యాప్టాప్ కనిపిస్తుంది అనమాట. ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక వీడియో కనిపిస్తుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయికి ఆటోప్సీ చేస్తాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి బాడీని ముక్కలుగా చేసి ఒక కవర్ లో వేసుకుంటాడు. మరి ముఖ్యంగా ఇదంతా చేస్తుంటే వేరే వాళ్ళు రికార్డ్ చేస్తుంటారు అనమాట.
హీరోకి అర్థమైపోతుంది దీని వెనకాల ఒకళ్ళు కాదు ఇద్దరు ఉన్నారని చెప్పేసి అందులో ఒక కర్ర తీసుకొని దాని మీద కత్తితో ఏదో రాస్తాడనమాట. ఆ తర్వాత ఆ బాడీని తీసుకొని ఇంటి వెనకాల ఒక నది ఉంటుంది. బేసికల్ గా అదేంటంటే బాగా గడ్డగడిపోయి ఉంటుంది అనమాట. ఆ నదిలోకి తీసుకెళ్లి ఒక చోట బాగా లోయలా ఉంటుంది దాంట్లో పడేస్తాడు. అందులోని వీళ్ళిద్దరు కూడా అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే విషయం తెలియదు అనమాట అక్కడ ఒక ఉంటుందని చెప్పేసి. దాంతో మనోడు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. హీరో ఏమో ఆగ్రా బాబు అని చెప్పి అంటాడు. పోయి ఆ గుంటలో పడిపోతాడు. అందులోనూ బాగా చలిగా ఉంటాయి కదా వాటర్ అక్కడ. దాంతో మనోడికి ఏంటంటే వణుకు వచ్చేస్తుంది అనమాట. వెంటనే హీరో ఎలాగోలా లాగేసి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఇంట్లోనే కూర్చోబెట్టి తన ప్రాణాలు కాపాడతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటి కరెంట్ పోయిందని చెప్పేసి ఒక్కతే కూర్చుంది కదా. అందులోనూ ఒకవేళ డానీ గడు వచ్చాడేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. సడన్ గా కరెంట్ వస్తుంది. అందులోనూ బయట డోర్ ఎవరో కొడుతూ ఉంటారు. హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట. భయంగా వెళ్లి తీసి చూస్తే వచ్చింది ఎవరో కాదు ముల్లర్ అనమాట. కాకపోతే మనోడిని కత్తితో ఎవరో పొడుస్తాడు గాని ఆ పొడవటం వల్ల మనోడు హీరోయిన్ దగ్గరకు వచ్చి అక్కడే కింద పడిపోతాడు. వెంటనే హీరోయిన్ హీరోకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఏంటి వాడిని కత్తితో పొడిచారు కదా బ్లడ్ అయితే రావట్లేదు కదా అని చెప్పేసి అంటే బ్లడ్ రావట్లేదని అని చెప్పేసి అంటుంది. దయచేసి ఆ కత్తి మాత్రం నువ్వు పేక మాకు, ఎందుకంటే అది తీస్తే మాత్రం బ్లడ్ బాగా లాస్ అయిపోతుంది. మొత్తానికి బ్లడ్ అక్కడ స్టక్ అయిపోయినట్టుంది. ఇక్కడ ఇంకొకటి చావు బతుకుల్లో ఉన్నాడు, వాడి సంగతి నేను చూసుకుని అక్కడికి వస్తాను, నువ్వు కంగారు పడికని చెప్పంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అదే సమయంలో బయట మాత్రం కంటిన్యూస్ గా ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే డానీ గడు వచ్చేసాడు అని చెప్పేసి భయం వేసి శవాలను పెట్టే పెట్టెలు ఉంటాయి కదా అందులో వెళ్లి దాక్కుంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఫోన్ ఏమో బయట ఉంటుంది అనమాట. ఆ ఫోన్ కి హీరో కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఫోన్ ఏమో బయట ఉంటుంది అనమాట, రింగ్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ కి ఏమో భయం వేసి లోపల దాక్కుంటుంది. అదే సమయంలో లోపలికి వచ్చిన వాడు ఆ ఫోన్ తీసుకుంటాడు. మెల్లగా హీరోయిన్ ఎక్కడుందో అక్కడికి వస్తూ ఉంటాడు. బట్ వచ్చింది ఎవరో కాదు ముల్లర్ అనమాట. హీరోయిన్ వాడిని చూసి స్టన్ అయిపోతుంది, నువ్వరా వచ్చిందని చెప్పేసి. అందులోనూ మనోడికి ఏంటంటే కత్తి కూర్చుకున్న సంగతి కూడా తెలియక మనోడు క్యాజువల్ గా ఉంటాడు. నీకు వచ్చింది తెలుసా నీ బాడీలో కత్తి కూర్చుకుందని చెప్పి అంటే పాపం వాడు పరిగెత్తుకుంటే అద్దం చూసుకొని వామ్మో అని చెప్పేసి కింద పడిపోతాడు. బుర్ర తక్కువ ఎదవ. పడిపోయిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇదేంట్రా బాబు దెబ్బ తగిలిన వారానికి ఏడుస్తున్నాడు అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ కి హీరో ఫోన్ చేస్తాడు అనమాట. అమ్మ అంతా ఓకేనని చెప్పేసి అంటే ఏం ఓకేనండి, ఇక్కడ చూడబోతేనేమో వాడెవడో ఎరిగ్గాడంట, వాడు చనిపోయాడు. అంతేకాకుండా టొవెన్ అని చెప్పేసి ఈవిడ చనిపోయింది. మరి ముఖ్యంగా ఈవిడ లోపల కర్ర గుచ్చుకొని ఉంది. ఇప్పుడేమో ముల్లర్ గాడు మెల్లమెల్లగా చనిపోతున్నాడు. ఏంటి సార్ నాకు ఈ జీవితం అని చెప్పేసి అంటున్నప్పుడు హీరో ఏమంటాడంటే కర్ర ఏం మాట్లాడుతున్నారమ్మా అని చెప్పేసి అంటంతో అవునండి టోవెన్ అని ఆవిడ చనిపోయింది కదా ఆవిడని కర్రతో గుచ్చి చంపేసాడండి వాడు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకి స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కర్ర మీద ఏదో రాశాడు కదా, ఆ కర్ర ఈ కర్ర ఏమో అని చెప్పేసి ఆ కర్ర ఒక్కసారి బయటకు తీసి చూడమ్మా అని చెప్పంటే దాని మీద ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ ఏంటంటే గూగుల్ మ్యాప్ లో కోడ్ వస్తుంది కదా ఆ కోడ్ అనమాట. దాన్ని గనక మ్యాప్ లో ప్రెస్ చేస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది. సో దాంతో హీరోకి అర్థం అవుతుంది ఆ క్లూయే ఇది అని చెప్పేసి. వెంటనే ఆ కోడ్ హీరో ఏం చేస్తారంటే తన కార్ లో టైప్ చేస్తాడు. అది ఒక రూట్ చూపిస్తుంది. అందులోను హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే బాగా వణుకొచ్చేస్తుంది కదా, సార్ ఇది నా వల్ల కాదండి, ఇదిగో మాన్యువల్ ఈ కారు కు సంబంధించింది, దాన్ని మొత్తం చదివితే దీంట్లో ఏం చేయాలి మీకు అర్థమైపోతుందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కారు మాన్యువల్ మొత్తం చదువుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన అసిస్టెంట్ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి ఒక బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఆవిడకి ఆటోప్సీ చేశాడు కదా హీరో, ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోయిందండి విషయం తాగి. అందులోనూ చనిపోయే ముందు వీడియో కూడా రికార్డ్ చేసి మరి చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. మరి ఆమె ఆమె చనిపోయినప్పుడు మరి ఆమెను హత్య చేసింది ఎవడని చెప్పేసి అంటంతో ఏమోనండి అదే తెలియదు, ఎందుకంటే ఆవిడ బాడీని ముక్కలు చేస్తేనే కదా మీరు ఆటోప్సీ చేసేది, కావాలని చెప్పి ఎవరు ఇదంతా చేశారని చెప్పేసి అంటంతో హీరో కూడా ఏం అర్థం కాదనమాట. అందులోని హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటుందంటే చూడండి ఈవిడికి ఒక భర్త ఉన్నాడు, ఒక కూతురు ఉంది, ఆవిడ భర్త ఒక మాఫియా లీడర్ అండి, మరి ముఖ్యంగా వీళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా ఉండేది, ఆయన కూడా తన కుటుంబం కోసమే ఈ మాఫియాలు గీఫియాలు మొత్తం మానేసి ప్రశాంతంగా బతుకుతున్నాడు. కానీ సడన్ గా ఏమైందో కానీ తన భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, తన కూతురేమో కనిపించట్లేదు, అందులోను ఈయన కూడా కనిపించట్లేదు. కానీ ఇక్కడే ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా చెప్తుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈయన ఇంతకు ముందు ఒక కంపెనీ పెట్టాడండి, ఆ కంపెనీ ఏదో కాదు స్వింటోస్కీస్ అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఆవిడ శవం దొరికింది ఆ బాక్స్ లోనే, అందులోను ఇప్పుడు హీరో ఇంటికి వచ్చి చూస్తే దొరికింది కూడా ఆ బాక్సే. సో దాంతో హీరోకి ఏం అర్థం కదనమాట అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అందులోను హీరోకి సడన్ గా ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు హీరో తన కూతురుతో మాట్లాడి బయటకు వచ్చేసిన తర్వాత తన కూతురు వెళ్ళిపోయింది కదా, నాకు అర్జెంట్ పని ఉంది డాడీ అని చెప్పేసి. అప్పుడు సడన్ గా ఒక వ్యాన్ వచ్చింది కదా, ఆ వ్యాన్ మీద కూడా స్వింటోస్కీస్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది తన కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు, ఆ వ్యాన్ లో వాళ్ళే వచ్చి తన కూతురుని కిడ్నాప్ చేశారని. మరి ముఖ్యంగా తన ఫ్రెండ్ కి ఈ మాఫియా లీడర్ గాడు హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ ఆటోప్సీ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు రికార్డ్ చేశారు కదా, ఖచ్చితంగా
ఈ మాఫియా లీడర్ గడ అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. అందులోనూ ఇంతకు ముందు కర్ర మీద ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కొడితే మ్యాప్ లో లోడ్ అయింది కదా లొకేషన్, ఆ లొకేషన్ కూడా ఎవరిదో కాదు ఈ మాఫియా లీడర్ గడదనమాట. వీళ్ళు ఏంటంటే ఆ ప్లేస్ కి వస్తారు. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే, చూడరా అసిస్టెంట్, నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఆరోగ్యం బాగోలేదు, నేను వెళ్ళి లోపల పని ముగించుకొని వస్తానని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా ఒక 10 అడుగులు ముందుకేసిన వెంటనే కారులో ఏదో పెద్ద సౌండ్ వస్తుందన్నమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి కారులోకి వచ్చి చూస్తే తన అసిస్టెంట్ కనిపించడు. కానీ ఎవరో తనని లాక్కెళ్ళినట్టు కింద గుర్తులు ఉంటాయి అనమాట. దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్లి చూస్తే తన అసిస్టెంట్ ఒక చెట్టు దగ్గర పడిపోయి ఉంటాడు. ఏమైందో నీకని చెప్పేసి వెళ్లి చూసే లోపే వెనకాల నుంచి వచ్చేవరో తన ముక్కుకి క్లోరోఫామ్ కలిపిన కర్చీఫ్ పెడతారు. దాంతో హీరో అక్కడే స్లో తప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరో ఒక ప్లేస్ లో ఉంటాడు అనమాట. తన కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. అందులోనూ తన కాళ్ళు చేతులు కట్టేసి పడేసింది ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్. వెంటనే హీరో తన ఫ్రెండ్ చూసి, ఎరా నేను ఎప్పుడో చేసిన ఒక తప్పుకి ఇప్పుడు శిక్ష వేస్తున్నారా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, మొత్తానికి నువ్వు తప్పు చేసావు ఒప్పుకున్నావు, సరే ఇప్పుడు నేను వేసేది శిక్ష కాదురా, నీకు ముందు చాలా పెద్ద శిక్షలు ఉన్నాయని చెప్పేసి ఒక మెమరీ కార్డు మింగి జేబులోంచి గన్ను తీస్తాడు. గన్ను తీసిన తర్వాత హీరోని కాలుస్తాడు అనుకుంటే తనను తాను కాల్చుకొని చనిపోతాడు అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో కట్లు విప్పేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఆటోప్సీ చేస్తారు. చేసి ఆ మెమరీ కార్డు బయటకు తీసి కెమెరాలో వేసి ఆ కెమెరాలో ప్లే చేసి చూస్తారు. అప్పుడు కెమెరాలో ఒక అతను మాట్లాడతాడు. అతను ఎవరో కాదు, మాఫియా లీడర్ అనమాట. తాను ఈ వీడియోలో ఏమంటాడంటే, నువ్వు మొత్తానికి ఈ వీడియో చూస్తున్నావంటే ఆల్మోస్ట్ మమ్మల్ని రీచ్ అయిపోయినట్టే, అందులో మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నీకు తెలియదు కదా, ఆ కిల్లర్ గాడు నీ ఫ్రెండ్ కూతుర్ని మానభంగం చేసి తను చనిపోయిన తర్వాత జైలుకి వెళ్ళాడు. కాకపోతే 3 సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా బయటకు వచ్చాడు. కానీ వాడు ఏమైనా మంచోడా? బయటకు వచ్చిన తర్వాత కూడా వాడు చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం చేద్దామని తిరుగుతూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిగా నా కూతురు మీద వాడు కనపడింది. వాడేమో నా కూతుర్ని ఫాలో అవుతూ ఉన్నాడు. కాకపోతే వాడిని మాత్రం నీ ఫ్రెండ్ ఫాలో అవుతూ ఉన్నాడు. ఇదిలా ఉంటే సడన్ గా ఒక రోజు నా కూతురు మాయమైపోయింది. ఏమైపోయింది అని చెప్పేసి కంగారు పడ్డాను. కాకపోతే నీ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పాడు, ఇలా సీరియల్ కిల్లర్ గాడు నీ కూతుర్ని కిడ్నాప్ చేశాడని చెప్పేసి. దాంతో మేమిద్దరం కలిసి వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఏం చేస్తాడో మొత్తం నీ ఫ్రెండ్ కి తెలుసు కదా, అందుకని నేను కూడా నీ ఫ్రెండ్ తో కలిసి తిరిగాను. కాకపోతే వాడు అడ్రస్ తెలిసింది. కానీ అక్కడికి వెళ్ళి చూసే లోపే నా కూతురు అక్కడ చనిపోయింది. అందులోనూ నా కూతురుతో అసభ్యకరమైన వీడియోలు మొత్తం తీసి అవి ప్లే చేసుకుని మరి వాడు చూస్తున్నాడు. దాంతో నాకు కోపం వచ్చేసి వాడు 4 కోసేశాను. ఫస్ట్ చంపేద్దాం అనుకున్నాను, కానీ ఇన్ని దారుణాలు చేసిన వీడిని అంత ఈజీగా ఎలా చంపాలని చెప్పేసి ఫస్ట్ వీడికి 3 సంవత్సరాలు మాత్రమే శిక్ష వేసిన ఆ టోవెన్ ని నేను చంపకుండా వీడి చేతే చంపించాను. అందులోని వీళ్ళిద్దరి వల్ల మా ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి. నేను మీ ఫ్రెండ్ ఏదైతే మా ప్రాణానికి ప్రాణంగా అనుకున్నామో మా కూతుర్లు, వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కూతురు చచ్చిపోయిందని బాధ తట్టుకోలేక నా భార్య కూడా చనిపోయింది. ఇక నాకు ఈ భూమి మీద ఎవరున్నారు? మేమిద్దరం చనిపోవాలనుకున్నాం. కానీ చనిపోయే ముందు ఆ కిల్లర్ గాడికి సపోర్ట్ చేసిన టోవెన్, అంటే వాడికి శిక్ష తక్కువ వేసింది కదా, ఆవిడ కూతురు ఉంటే అలా శిక్ష తక్కువ వేస్తుందా, ఆవిడ్ని మరీ ముఖ్యంగా నిన్ను కూడా చంపేద్దాం అనుకున్నాను. కాకపోతే నీ ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు చాలా మంచోడు అంట, జీవితంలో చాలా నష్టపోయావంట, నీకు కూడా కూతురుందంట, కానీ ఆ బాధ నీకు తెలియాలని చెప్పేసి నీ కూతుర్ని ఆ కిల్లర్ గాడి దగ్గర వదిలిపెట్టావని చెప్పేసి ఆ వీడియో ముగించేసి ఆ మాఫియా లీడర్ ఊరేసుకొని చనిపోతాడు. దాంతో హీరో ఏమనుకుంటాడంటే, మరి ఈడేమో కిల్లర్ గాడి దగ్గర నా కూతురుని వదిలిపెట్టా అని చెప్పి అంటున్నాడు. కాకపోతే ఆ ఎరిక్ గాడేమో చచ్చిపోయి చాలాసేపు అవుతుంది కదా, వీళ్ళు మనల్ని భయపెడుతున్నారని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. అందులోనూ ఆ మాఫియా లీడర్ ఏంటంటే హీరోకి ఒక క్లూ ఇస్తాడనమాట చనిపోయే ముందు, లైట్ ని ఫాలో అవుతూ వెళ్ళు అని చెప్పేసి. దాంతో ముందు ఐలాండ్ కి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి బయటకు వస్తారు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది. హీరో వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత, అంతేకాకుండా మాఫియా లీడర్ ఎవరైతే ఉన్నారో తను ఊరేసుకొని చనిపోయిన తర్వాత అక్కడికి ఆ కిల్లర్ గాడు వస్తాడు. అంటే ఆ కిల్లర్ గాడు ఇంకా చనిపోలేదు. పాపం ఈ విషయం ఏమో హీరోకి తెలియదు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఫాస్ట్ గా వెళ్లి కారులో కూర్చుంటాడు. తన అసిస్టెంట్ కూడా కూర్చోమంటాడు. వెంటనే హీరో కారు స్టార్ట్ చేసి చాలా వేగంగా తీసుకెళ్లి ఒక చెట్టు గుద్దేస్తాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏం అర్థం కాదు, ఏమైంది సార్ మీకు అని చెప్పేసి. ఇందాక నేను మాన్యువల్ చదివాను, ఇది చాలా కాస్ట్లీ కార్ కదా, దీనికి యాక్సిడెంట్ అయిన 10 నిమిషాల్లో ఇక్కడికి ఒక హెలికాప్టర్ వస్తుంది, దానికోసం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ స్టన్ అయిపోతాడు. హీరో అనుకున్న దానికంటే చాలా వేగంగా అక్కడికి హెలికాప్టర్ వస్తుంది. ఇంకేముంది, మన వాళ్ళు ఐలాండ్ కి బయలుదేరిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ దగ్గర ముల్లర్ ఉన్నాడు కదా, మనోడేమో మెల్లగా సురో తప్పి కింద పడిపోతాడు. అదే సమయంలో బయట ఎవరో తలుపు కంటిన్యూస్ గా కొడుతూనే ఉంటారు. తానేమనుకుంటుందంటే డానీ గడు వచ్చాడేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. కానీ వచ్చింది ఎవరో కాదు, సీరియల్ కిల్లర్ గడు అనమాట. అందులోనూ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి సముద్రం ఒడ్డున ఒక డెడ్ బాడీని తీసుకొచ్చారు కదా, ఆ డెడ్ బాడీ మెల్లో చైన్ కో తాళం ఉంది కదా, ఆ తాళం కోసం కూడా అక్కడికి వచ్చాడు అనమాట. దాంతో వాడు ఏంటంటే ఆ తాళం తీసుకుంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ముల్లర్ గడి బాడీకి ఒక
కత్తి ఉంటుంది కదా, అది తీసుకొని కిల్లర్ గాని పొడి చేసి ముల్లర్ ని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకొని లిఫ్ట్ లో పారిపోతూ ఉంటుంది. కాకపోతే కిల్లర్ గాడే వెంటపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఐలాండ్ కి వస్తాడనమాట. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది తన కూతురు లైట్ హౌస్ లో ఉందని చెప్పేసి. వెంటనే తాను ఏం చేస్తాడంటే ముందు హాస్పిటల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ముల్లర్ ని హీరోయిన్ ని కాపాడతాడు. ఆ తర్వాత ఎరిక్ గడి బాడీ చూస్తే హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఆ బాడీ కిల్లర్ గడిది కాదు, ఆ బాడీ మాఫియా లీడర్ అనమాట. బేసికల్ గా మాఫియా లీడర్ ఏమనుకున్నాడు, సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి ఆ సీరియల్ కిల్లర్ గారిని చంపేసి వాడి నోట్లో టోవిన్ అనే జడ్జి ఫోటో పెట్టి చంపేద్దామని చెప్పేసి అన్ని చేశాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. కానీ వాడేమో చావలేదు. ఆ తర్వాత వాడు కాస్త మళ్ళీ మాఫియా లీడర్ దగ్గరకు వచ్చి చూస్తే ఆ మాఫియా లీడర్ గాడేమో వీడియోలో మాట్లాడుతూ నేను కూడా చనిపోతానని చెప్పన్నాడు కదా. ఓకే, మొత్తానికి ఈడే చనిపోతున్నాడు కదా అని చెప్పేసి కిల్లర్ గాడు బయట వెయిట్ చేసి మాఫియా లీడర్ చనిపోయిన తర్వాత అతని గొంతులో ఈ ఫోటో పెట్టి తనను ఎలాగైతే చంపాలని ప్లాన్ వేశారో అలాగే చంపేసి అదే బట్టలు వేసి, అంటే తన బట్టలో ఆ మాఫియా లీడర్ కేసి చివరికి తీసుకెళ్లి బాడీ సముద్రం ఒడ్డును పడేశాడు. అది జరిగింది. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట, ఆ సీరియల్ కిల్లర్ గాడు ఇంకా బతికే ఉన్నాడు. సో వాడి దగ్గరే తన కూతురుందని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో తన కూతురికి ఆ కిల్లర్ గాడి వల్ల ఆపుతుందని చెప్పేసి లైట్ హౌస్ కి హీరో బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు కిల్లర్ గాడు కూడా లైట్ హౌస్ లో ఉంటాడు. కాకపోతే వాడు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే హీరో వాళ్ళ కూతురు ఇక్కడే ఉంది. అందులోనూ దానికి సంబంధించిన తాళం ఆ మాఫియా లీడర్ గాడి మెల్లో ఉంది. ఆ తాళం కోసమే మనోడు హాస్పిటల్ కి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు హీరో వాళ్ళ కూతురు తను చంపాలని చెప్పేసి వచ్చి ప్రతి ఒక్క గది వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కింద లైట్ హౌస్ కి రీచ్ అయిపోతాడు. బట్ హీరోని చూసిన తర్వాత ఆ కిల్లర్ గాడు ఒక చోట దాక్కుంటాడు. అదే సమయంలో హీరో కూడా పైకి వచ్చేసి ఒక్కొక్క రూమ్ వెతుకుతున్నప్పుడు తన కూతురున్న రూమ్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే తన కూతురికి ఏం కాదనమాట. ఇప్పటిదాకా సీరియల్ కిల్లర్ గాడు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి చూపించారు కదా, అదంతా మాఫియా లీడర్ కూతురు అనమాట. ఆ ఫుటేజ్ మొత్తాన్ని హీరో వాళ్ళ ఫ్రెండ్, ఆ తర్వాత మాఫియా లీడర్ హీరో వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసి తనకి ప్లే చేసి చూపిస్తూ ఉన్నారు. దాంతో తాను భయపడిపోతూ ఉంది. తన క్లోజులు మాత్రం మనకు చూపిస్తూ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ చేశారు. మరీ ముఖ్యంగా హీరో వాళ్ళ ఫ్రెండ్ గానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయినా మాఫియా లీడర్ గానీ తన ఇద్దరు కూతుర్లను చంపింది ఎవరో సీరియల్ కిల్లర్ గాడు. వాడిని చంపేసామని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ కూతురు లేనప్పుడు మేము బతకడం ఎందుకని చెప్పేసి వాళ్ళు చనిపోయారు. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హీరో కూతుర్ని చంపాలని గానీ హీరో కూతుర్ని ఇబ్బంది పెట్టాలని గానీ కాదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరిగితే హీరో ఖచ్చితంగా తన రూల్స్ మార్చుకొని అమ్మాయికి న్యాయం జరిగేలాగా రిపోర్ట్ రాయాలని చెప్పేసి వీళ్ళంతా చేశారు. హీరో వాళ్ళ కూతురికి ఎటువంటి హాని ఉండదు. హీరో తన కూతురుని తీసుకుని హ్యాపీగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. దాంతో కిల్లర్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఈ అమ్మాయిని ఏం చేయలేకపోయాను నేను అని చెప్పేసి. ఎందుకంటే ఈ కిల్లర్ గడికి కూడా తెలియదు ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుందని చెప్పేసి. అందుకని వాడు ఆ తాళం కోసం పాపం అక్కడికి వచ్చాడు. అందులోనే మాఫియా లీడర్ దగ్గర ఉన్న తాళం తీసుకుని వచ్చాడు. అది జరిగిన సంగతి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అమ్మా, నువ్వు నాకు హెల్ప్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే నా కూతురు నాకు దక్కేది కాదు. నీకు ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వని చెప్పేసి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత మాఫియా లీడర్ డెడ్ బాడీని, అందులోనూ టోవెన్ డెడ్ బాడీ, రెండు బాడీలని హెలికాప్టర్ వేసుకుని తన కూతురుని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా అసిస్టెంట్ ని కూడా రమ్మంటాడు. కాకపోతే అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ అందులో 2 సేవలు ఉన్నాయి, నాకు కొంచెం ఎబ్బెట్టుగా ఉందండి, అందులో ప్లేస్ కూడా లేదు అక్కడ, మీరు వెళ్ళండి సార్, నేను ప్రశాంతంగా వస్తాను సార్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి హెలికాప్టర్ ఎక్కి పైన వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే వీళ్ళేంటి 2 సేవలను తీసుకెళ్తున్నారు కదా, టోవెన్ శవం ఆ తర్వాత మాఫియా లీడర్ శవం. ఆ 2 సేవలలో ఒక శవం ప్లేస్ లో ఆ కిల్లర్ గాడు వీళ్ళకి తెలియకుండా పడుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళ మీద అటాక్ చేస్తాడు, పైలట్ మీద కూడా అటాక్ చేస్తాడు. దాంతో హీరో ఒక్క తనుదంతే మనోడు కింద వేలాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరో అనుకుంటాడు ఈ నా కొండిగాడు వల్ల ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోయాయి, అందులోనూ తన ఫ్రెండ్ కూతురు మాఫియా లీడర్ కూతురు వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయి కూతుర్లు చనిపోయేసరికి వాళ్ళకు కూడా ఏంటంటే జీవితం మీద విరక్తి పుట్టి వాళ్ళు కూడా చనిపోయారు. ఇలాంటి తోడు గనక బతుకుంటే ఇంకా ఎంతమంది చనిపోతారు అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే తన చేతికున్న 10,000ని కోసవతలు పడేస్తాడు. దాంతో వాడు పైనుంచి చాలా ఎత్తు నుంచి కింద పడిపోయి సముద్రంలో పడిపోయి అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరో తన కూతురుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను. అవి కూడా మీకోసమే, తప్పకుండా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.